హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వర్క్ టెక్ జోన్. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ప్రపంచాన్ని మార్చబోయే ఒక సీక్రెట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదేంటో కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్. ఈవేళ మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్యూబిట్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంత వేగంగా ఎందుకు ఉంటాయి, ఏ ఏ రంగాల్లో ఇది రెవల్యూషన్ తీసుకురాబోతుందో అన్ని మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్ గా చెప్పబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం రోజు ఉపయోగించే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఇవి బిట్స్ అనే ఒక సింపుల్ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తాయి. బిట్స్ అంటే ఏంటో కాదు, 0 or 1 అంటే ఒక సమయంలో ఒకే పని చేస్తాయి. ఇది ఫాస్ట్ గా ఉంటుంది, కాకపోతే సీక్వెన్షియల్ గా వర్క్ చేస్తాయి. కానీ ప్రపంచంలో వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఈ క్లాసికల్ కంప్యూటర్స్ తో కొన్ని ఇయర్స్ పడతాయి. వీటిని ప్రివెంట్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అనేసి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. క్వాంటమ్ అంటే యూనివర్స్ లో ఒక సూక్ష్మ ప్రపంచం, అంటే ఒక మైక్రో ప్రపంచం. ఇవి ఆటమ్స్ కన్నా చిన్న పార్టికల్స్. ఇవి వచ్చేసి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వీటిలా బిహేవ్ చేస్తాయి. ఇక్కడ ఫిజికల్ రూల్స్ వచ్చేసి పూర్తిగా ఆపోజిట్ లో ఉంటాయి. ఒకే పార్టికల్ వచ్చేసి 2 స్టేట్స్ లో కూడా ఉండగలదు. దీన్నే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా యూజ్ చేస్తాయి. క్లాసికల్ కంప్యూటర్స్ లో బిట్స్ ఉంటే, క్వాంటమ్ కంప్యూటర్స్ లో క్యూబిట్ ఉంటాయి. ఈ క్యూబిట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి 0 or 1 2 స్టేట్స్ లో కూడా ఉండగలదు. దీన్నే క్యూబిట్ యొక్క సూపర్ పొజిషన్ అంటారు. ఒక్క క్యూబిట్ మారిస్తే మిగతా క్యూబిట్స్ కూడా సేమ్ అలాగే మారిపోతాయి. ఈ 2 ఫినామినాల వల్ల క్వాంటమ్ కంప్యూటర్స్ మొత్తం పనిచేస్తాయి. ఇలాంటి ఫినామినా వల్ల ఒకేసారి క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి 1,00,000 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన కంప్యూటర్ లో ఏదైతే 0 or 1 బిట్స్ వాడతామో అదే క్వాంటమ్ కంప్యూటర్స్ లో 0 or 1 ని క్యూబైట్ అంటారు. ఈ క్యూబైట్ వచ్చేసి ఒకేసారి 0 or 1 రెండిట్లో కూడా యాక్ట్ చేయగలదు. నార్మల్ క్లాసికల్ కంప్యూటర్ వచ్చేసి ఒక్కసారి 0 ఒక్కసారి 1 అట్లానే ఉంటుంది. 0 అయిన తర్వాత 1 ఆన్ ఆర్ ఆఫ్ అట్లా ఉంటుంది. అదే కానీ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి ఒకేసారి 0 or 1 రెండు స్టేట్స్ లో కూడా ఒకేసారి ఉండగలదు. ఇలాంటి క్యూబైట్స్ మల్టిపుల్ క్యూబైట్స్ ని యూజ్ చేస్తుంది. అలాగే ఒక్క క్యూబైట్ ని మనం చేంజ్ చేసామంటే మిగతా క్యూబైట్స్ అన్ని సేమ్ అదే స్టేట్ లో చేంజ్ అయిపోతాయి. దీనివల్ల వచ్చేసి 1,00,000 ప్రాబ్లమ్స్ ని ఒకేసారి క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేయగలదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక 1000 ఎగ్జిట్ డోర్స్ ఉన్న బిల్డింగ్ లో ఉన్నారనుకోండి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వచ్చేసి మనకి క్లాసికల్ కంప్యూటర్ చూసుకుంటే ఫస్ట్ డోర్ ని ఓపెన్ చేస్తుంది, చెక్ చేస్తుంది, ఎగ్జిట్ కాదు. సెకండ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది, చెక్ చేస్తుంది, ఎగ్జిట్ కాదు. థర్డ్ డోర్ ని అట్లా ఒక్కొక్క డోర్ ని ఓపెన్ చేస్తూ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి ఒకేసారి అన్ని డోర్స్ ని ఓపెన్ చేసి ఎగ్జిట్ ఏదో చూసుకొని మిగతా డోర్స్ అన్నింటినీ విడిచిపెట్టేస్తుంది. దాన్ని ఒకేసారి కనిపెడుతుంది. అది క్వాంటమ్ కంప్యూటర్స్ కి క్లాసికల్ కంప్యూటర్స్ కి ఉన్న తేడా. అంటే క్లాసికల్ కంప్యూటర్స్ తో చూసుకుంటే 1000 times స్పీడ్ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ చూసుకుంటే మెడికల్ ఫీల్డ్ లో యూజ్ అవుతాయి. కొత్త మెడిసిన్స్ కనిపెట్టాలంటే, ఇప్పుడు సపోజ్ కి మనకు కరోనా వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా మంత్స్ పట్టింది మనకి. ఈవెన్ చాలా ఇయర్స్ కూడా పట్టింది. క్వాంటమ్ కంప్యూటర్స్ చూసుకుంటే విత్ ఇన్ 1 or 2 days లో కూడా కనిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో చూసుకుంటే పాస్వర్డ్ని హ్యాక్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి. అండ్ అలాగే దీన్ని యూజ్ చేసుకొని చాలా వరకు సెక్యూరిటీని ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ పవర్ వచ్చేసి 1000 times బెటర్ అవుతుంది. దీనివల్ల మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ లో చాలా వరకు లాభాలు ఉన్నాయి. క్లైమేట్ మోడల్స్ చాలా వరకు కాంప్లెక్స్ గా ఉంటాయి. మనకి ఏ టైంలో ఏది వస్తుందో కూడా మనకు తెలియదు. అలాంటిది ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తే మనకి చాలా తొందరగా మనము ఏమొస్తుంది, క్లైమేట్ ఎలా మారబోతుంది, అలాగే వెదర్ ప్రొడక్షన్స్ కూడా మనం తొందరగా చేయవచ్చు. అండ్ ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ కాంప్లెక్స్ అండ్ రిస్కీ క్యాల్కులేషన్స్ కూడా సెకండ్స్లో కంప్లీట్ చేయవచ్చు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల చాలా వరకు మనకి లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటర్స్ చూసుకుంటే ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా లేదు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. -273 degrees Celsius దగ్గరే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లోనే ఇది వర్క్ అవుతుంది. చిన్న లిటిల్ బిట్ నాయిస్ కూడా దీనికి వచ్చినా సరే మనకి ఆటమ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఒక ఆటమ్ డిస్టర్బ్ అయితే మిగతావన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో కొంచెం కూడా నాయిస్ ఉండకూడదు. అండ్ క్యూబైట్స్ వచ్చేసి స్టెబిలిటీ చాలా వరకు తక్కువ. ఇప్పుడు సపోజ్కి మనం ఇక్కడ ఒక క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి మనం బయట నుంచి ఏదైనా చిన్న పిన్ డ్రాప్ చేయనా సరే దానివల్ల క్యూబైట్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దీనికి చాలా పెద్ద పెద్ద మిషన్స్ కావాలి దీన్ని డెవలప్ చేయాలంటే. అండ్ దీనికి సపరేట్ మెటీరియల్స్ అండ్ మెటల్స్ కావాలి. అండ్ అలాగే దీని మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ.
కానీ మనం సంతోషించాల్సిన విషయం చూసుకుంటే సైంటిస్ట్ ఇవన్నిటికీ ఒక చెక్ పెట్టబోతున్నారు. మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి క్వాంటమ్ కంప్యూటర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాయి. యూఎస్ నుంచి చూసుకుంటే ఐబిఎం అండ్ గూగుల్ వచ్చేసి చాలా వరకు ఇన్వెస్ట్ చేశాయి దీని డెవలప్మెంట్లో, అండ్ చాలా వరకు డెవలప్ కూడా చేశాయి. చైనా, యూరోప్ ఇలాంటి దేశాలన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ పైన చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అండ్ అలాగే ఈ లిస్ట్లో వచ్చేసి మన ఇండియా కూడా చేరుకుంది. మన ఇండియా వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా 600 crores ఇన్వెస్ట్ చేసింది. క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేయడం, క్వాంటమ్ నెట్వర్క్స్ని బిల్డ్ చేయడం, అండ్ అలాగే క్వాంటమ్ మెటీరియల్స్ రీసెర్చ్ ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి మన ఇండియాలో చూసుకుంటే. పాస్ట్లో చూసుకుంటే ఒక కంప్యూటర్ వచ్చేసి ఒక రూమ్ సైజ్ అంతా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే కంప్యూటర్ వచ్చేసి మన చేతిలో ల్యాప్టాప్ ఎట్లా మన ల్యాప్టాప్ అంతా సైజ్ మారిపోయింది, అండ్ అలాగే మన ఫోన్ అంతా సైజ్ కూడా మారిపోయింది. అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి చాలా వరకు కాస్ట్ ఎక్కువ అండ్ చాలా వరకు స్పేస్ అనేది దీనికి కావాల్సి వస్తుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో చూసుకుంటే ఇది చాలా చిన్నగా మారవచ్చు. మన ఇండియాకి జియో వచ్చి ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా మార్చిందో అలాగే వరల్డ్లో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి ప్రపంచం మొత్తంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది అనుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి మన జనరేషన్లో అతిపెద్ద టెక్నాలజీ అనుకోవచ్చు. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి నెక్స్ట్ 10 yearsలో ఎలా మారబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టాపిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని ఎప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.